హాయ్ అండి. మాలాగా చిక్కుడుగాయల్లో గింజలంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా చిక్కుడుగాయి, వంకాయ కాంబినేషన్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చిక్కుడుగాయ గింజలతో మీరు ఇంకేం కాంబినేషన్స్‌తో ట్రై చేస్తారో కూడా కమెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను. ఫస్ట్ కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయి. అందులోనే పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని అదంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే గనక ఉల్లిపాయలు కొంచెం పింకిష్ కలర్ లోకి వస్తాయి. అప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, చిక్కుడుగాయల్లో నుంచి తీసిన గింజలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ మూత కూడా కొంచెం అంచున్నది పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటే గనక వంకాయ ముక్కలు చిదురవ్వవు, చిక్కుడుగాయ గింజలు ఉడికిపోతాయి. ఇలా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అన్నప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకొని మరొకసారి కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కూరలో ఉన్న వాటర్ తోనే ఉడికిపోయేలా ఉడికించుకొని లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా చిక్కుడుగాయ గింజలు కంప్లీట్ గా ఉడికిపోయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, వంకాయ చిక్కుడుగాయ గింజల కూర అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.